చూసేయప్పా ఆధారం కొట్టేశావు, దుమ్ము దులిపేశావురా. ఎందుకు నవ్వుతున్నావు? ఇవి మిగతా వాళ్ళ దుకాణంలో నుండి బ్యాటరీ నీళ్ళు కావురా, నేనే పదును చూసి తయారు చేస్తున్న ఒరిజినల్ ప్రకృతి సారారా. దాన్ని తాగినవాడు ఎవడు, దీన్ని తాగినవాడు చావు చూడలేడురా. ఇది నా ఆరోగ్య సారా బిడ్డ. వచ్చేసారి విప్లవకారులు బతుకు తెరువు చెడగొట్టడానికి. ఎవరిని సంతోషంగా ఉండండి ఎవరు. ఇలా చూడు, రాబోయే తరాన్ని వినను, తాగివాళ్ళు తాగుతూనే ఉంటారు. నా సారా తాగిన వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారయ్యా. ఈ జోకర్ని ఎందుకు తీసుకొచ్చావురా? నిన్ను వదిలేసి వచ్చానని ఏడ్చిందంట సత్య. ఓ ఏంటి, కుక్కపిల్ల ఏడ్చిందా? సరే, రేపటి నుంచి దీన్ని తీసుకురావద్దు. దాని మొహం చూస్తూ ఆటోలో ఓడిపోతావు. ఈ రోజు వాడిని ఓడించాలి గాంధీ. ఇప్పుడు ఇది పడాయి. అయిపోయిందిరా. పాలు తాగే పిల్లాడి మాట విని తొండాడి గెలుస్తావా? అయితే నువ్వు మేధావిని తీసుకొచ్చి నీ సైడ్ ఆడించగలు. పోయిందా రేడియో, పోయిందా? ఏంటి గాంధీ, కళ్ళుని చూస్తుంటే నోరు ఊరుతుందా? ఊరుతోంది. మా నాన్నకి తెలిస్తే నన్ను కొట్టి చంపేస్తారు. గెలిచాడ్రా. వదిలిందంతా పట్టేసేంట్రా. ఏమైంది నీ రామానుజంకి? ఈ రోజు బల్బు ఏదో తప్పుగా ఉందిరా. వాడి కోసం ఆడుతావరా కుక్క? చిన్న పిల్లాడి దయతో ఆడి గెలిచేది నువ్వేరా. నేను స్వయంగా ఆడి చెప్పరా, గెలుస్తాను. వాడి కోసం నన్ను ఓడిస్తావా? వాడు నా జోకర్ని దొంగలించాడు. నిన్ను ఓడిస్తేనే ఇస్తా అని చెప్పాడు. చాచా, నాకు వేరే పని లేదు. వాడేదో బాగుతున్నాడు సత్య. నువ్వు ఆ పని తప్పకుండా చేసుంటావు. వాడి గురించి తెలిసిందే, గెలవడం కోసం ఏమైనా చేస్తాడు. కానీ నాతో ఉంటూ నీ అవసరం కోసం నాకే ద్రోహం చేసావు కదా. నీకు క్షమాపణ